ఆచి చికెన్ మసాలా. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అలాగే బీసీవై పార్టీ అధినేత అయినటువంటి రామచంద్ర యాదవ్లకు దానయ్య గుర్తులేడా, గుర్తుకు రాలేదా? ఈ టైటిల్ ఎందుకు పెట్టాను అనేది మీకు వీడియో చివరి వరకు చూస్తే అర్థమవుతుంది. దాని తర్వాత మీ అభిప్రాయం ఏంటి అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియచేయండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఈయన మాటలు ఎక్కువ, పని తక్కువ. అది మనం వాళ్ళ అధికారంలో ఉండగా చూసాం. ప్రధానంగా అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మంత్రిగా ఉన్నప్పుడు మామూలు అరుపులు కేకలు కాదు. ఆ డైలాగులు గుర్తుండే ఉంటాయి కదా, బుల్లెట్ దిగిందా లేదా, తొందర ఎందుకన్నా, వెయిట్, వీఆర్ కమిటెడ్ టు ఇట్, వీ విల్ డూ ఇట్, ఇట్లాంటివన్నీ కూడా మాట్లాడారు. సో తీరా కట్ చేస్తే అక్కడ జరిగింది ఏమీ లేదు. అది కేవలం మాటలు. ప్రెస్ మీట్లో మామూలుగా కాదు, అవాక్కులు చవాకులు. ప్రజలకు ఏమైనా సరే ఉపయోగపడేలాగా ఏదైనా చేశారా అంటే లేదు. మరలా పార్టీలో అంతర్గత విభేదాలు, సరే అవన్నీ పార్టీకి సంబంధించిన అంశాలు మనకు అవసరం లేదు. కానీ ప్రజలకు సంబంధించి వీళ్ళు మంత్రిగా చేశారు, ఏం చేశారు అనేది ఒకటి ఇంపార్టెంట్. ఇక దాని తర్వాత సెకండ్ క్యాబినెట్లో ఆ మంత్రి స్థానం కోల్పోయిన తర్వాత ఇక ప్రభుత్వం అయిపోయింది. మళ్ళీ ఎన్నికలు వచ్చేసరికి అసలు నెల్లూరులోనే లేకుండా ఏకంగా పల్నాడులోని నరసరావుపేట పార్లమెంటరీ అభ్యర్థిగా పోటీ చేయటం, దానికి సందర్భంగా అక్కడ ఆ ప్రసంగాల్లో ఛాలెంజ్ల మీద ఛాలెంజ్లు మామూలుగా కాదు. తొడలు కొడతాం, మీసలు తిప్పటం, రాజకీయ సన్యాసం చేస్తాం, నన్ను ఓడించగలిగితే అన్నారు. తర్వాత అడ్రస్ గల్లంతు. సరే అయిపోయింది. తర్వాత ఛాలెంజ్లు తీసుకునే వాళ్ళు లేరు, అది ఇదని ఏది చెప్పుకోరు. సరే అయిపోయింది. అప్పుడప్పుడు నిరుపతీగలాగా వచ్చి ఈ ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతూ ఉన్నారు. సరే అది కూడా ఓకే, బాగానే ఉంది. మొన్న ఈ మధ్య మరలా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతూ ఉన్నారు. ఆ ప్రెస్ మీట్లు పెట్టకపోతే అనిల్ కుమార్ యాదవ్ పరిస్థితి పెద్దగా జనాలు పట్టించుకునేవాళ్ళు కాదేమో. ఈ ప్రెస్ మీట్లు ఇప్పుడు పెట్టి మాట్లాడటం వల్ల ఏది, బీసీలకు సంబంధించిన వ్యవహారం. సరే బీసీలు అంటే అందులో ఎన్నో కులాలు ఉన్నాయి. అయితే ఆ బీసీలకు సంబంధించి ఏదో పేటెంట్ రైటు వీళ్ళది అన్నట్లుగా ఏదో మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇక్కడ అనిల్ కుమార్ యాదవ్ ఆయన మర్చిపోయాడా లేకపోతే అనవసరంగా బుక్ అయ్యాడో తెలియదు, కానీ ఆయన ఏమైపోయాడండి, అప్పలరాజు చేతిలో యాక్సిడెంట్కి గురై మరణించినటువంటి దానయ్య సొంత సామాజిక వర్గం కదా, అతను గొర్రెలు కాసుకుంటూ ఉన్నట్టేనే కదా అతను మరణించబడింది యాక్సిడెంట్ రూపంలో. రాజకీయాల అంశాలు ప్రక్కన పెట్టి సొంత కులస్తుడి కోసం అయినా సరే కనీసం పరామర్శ కన్నా ఇంటికి వెళ్ళాలా? ఒంగోలులో ఎక్కడో ఒక గొర్రెల కాపరిగాను ఇంకొక సామాజిక వర్గానికి సంబంధించి ఏదో జరిగింది ఘర్షణ. అక్కడ మాటల తోటలు పేలి, ఆ మాటల్ని నేను దాన్ని సమర్థించట్లా, ఆ మాటల్ని వీడియో రిలీజ్ చేసి ఇదిగో ఇలా చేశారు ఆ సామాజిక వర్గం వారు, కమ్మ సామాజిక వర్గం వాళ్ళు ఇలా విర్రవీగుతున్నారు అని చెప్పేసి అన్నారు. దాన్ని ఎవరు కూడా ఉపేక్షించరు, సమర్థించరు. దానిపైన కూడా కఠినంగా ప్రభుత్వం వ్యవహరించాలి. అలా ఎవరైనా మాట్లాడినా చర్యలు తీసుకోవాలి. ఇక్కడ అదే సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి ప్రాణాలే పోయినాయి కదా, మరి అనిల్ కుమార్ యాదవ్ ఎందుకని నోరు మెదపలా? ఎక్కడా ప్రస్తావించలేదే. ఇక్కడ ఆయన పేరులో యాదవ్ అని పెట్టుకున్నాడు, బాగానే ఉన్నది, తప్పేం కాదు. కానీ అదే సామాజిక వర్గానికి సంబంధించిన ఒక వ్యక్తి, నిరుపేద కుటుంబం, రోడ్డున పడిపోయింది కుటుంబం, చంటి బిడ్డలతో ఆ తల్లి ఏమీ చేయలేని దిక్కు తోచని స్థితి. ఒక ప్రక్కన కుమారుడు చనిపోయి ఆ దానయ్య తల్లి ఆమె షాకు. అటువంటి కుటుంబానికి కనీసం పరామర్శించి ఎంతో కొంత, అమ్మా నీకెందుకు, మనోళ్లే కదా పోయింది, సరే ఎవరు అండగా ఉన్నా లేకపోయినా ఈ అనిల్ యాదవ్ ఉంటాడమ్మా మీకు అండగా, ఏం ఆర్థికంగా ఏ ఇబ్బంది లేదు అనిల్ కుమార్ యాదవ్కి సపోర్ట్ చేయడానికి, మారల్ సపోర్టు, ఆర్థిక సపోర్టు నేను చూస్తానమ్మా, నువ్వు ఎటువంటి టెన్షన్ పడకని ఆ తల్లికి ఒక ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేయలేదే. ఆ ఆడపడుచు ఎవరైతే దానయ్య భార్య, ఆ ఆడపడుచుకి అండగా నిలబడతానని భరోసా ఇవ్వలేదే. ఆ బిడ్డలకి ఒక ధైర్యాన్ని కానీ ఒక ఏదో ఒకటి నింపే అవకాశం తీసుకోలేదు. ఎందుకని అనిల్ కుమార్ యాదవ్ గారు? మీరు యువకులు మాట్లాడితే గొడవలకు వచ్చినట్టు అరుపులు కేకలు చేసుకుంటూ ఉంటారు. ప్రజాప్రతినిధికి కావాల్సింది అది కాదండి. ఇట్లాంటప్పుడు ఖచ్చితంగా ప్రజల తరపున నిలబడి లేదా బాధితుల తరపున నిలబడి అండగా ఉండాను అన్న భరోసా నింపాలి. మరి అక్కడక్కడ ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు లేకపోతే అసెంబ్లీలోనో మామూలుగా కాదు, ఇష్టానురీతిగా మాట్లాడతారు.
ఇటువంటి అవసరం వచ్చినప్పుడు ఆ పేద కుటుంబానికి, నిరుపేద వాళ్ళకి ఎందుకు అండగా నిలబడలేదు మీరు? మాట్లాడితే మళ్ళీ సామాజిక వర్గాలు, బీసీలు అది ఇది అంటున్నవారు, సొంత సామాజిక వర్గం వాళ్ళు ఆ పరిస్థితుల్లో ఉంటే ఎందుకు మాట్లాడలా? దీనికి మాత్రం సమాధానం ఉండదు. పేరుల్లో కులాల పేర్లు పెట్టుకుంటారు, కానీ అదే సామాజిక వర్గం వాళ్ళు ఇబ్బందుల్లో ఉంటే మాత్రం పట్టించుకోరు. ఇక మరొక వ్యక్తి, ఆయన ఏకంగా పార్టీలోనే పెట్టుకున్నాడు ఆ పదం, బీసీవై. ఆయన రామచంద్ర యాదవ్. అసలు మామూలుగా కాదు, ఆయన మంచి వ్యక్తే కాదని అనట్లా. ప్రతిదానికి పోరాడతాను, అది ఇది నిలదీస్తాను, బీసీలకు అన్యాయం జరుగుతుందని చెప్తున్న బీసీవై రామచంద్ర యాదవ్ మరి ఆ దానయ్య అనబడే వ్యక్తి కుటుంబానికి ఎందుకు బాసటగా నిలవాలా? ఎందుకు మాట్లాడాలా? అదే అంటే వీళ్ళు చూడండి కన్వీనియంట్గా ఎలా ఉంటారనేదిగా. మనకి సామాజిక వర్గం వాళ్ళు బాధించబడినా వాళ్ళ తరపున మాట్లాడడం, మనం ఎంతకాడికి కన్వీనియంట్గా ఫేవరబుల్గా పాలిటిక్స్ రాజకీయమే మనకు ముఖ్యంగానే, కులం కాదు, ఇంకేది కాదు, కుటుంబం కాదు. కాకపోతే పైకి ఏదో బీసీలు, ఆ సామాజిక వర్గం, ఈ సామాజిక వర్గం అని మాట్లాడతారు, కానీ అట్లాంటివి కూడా ఏం పట్ట వీళ్ళకి. సాధారణంగా దీనికి సామాజిక వర్గంతో సంబంధం లే, మానవత్వం ఉంటే సరిపోద్ది. అటువంటిది మానవత్వం, సామాజిక వర్గం అన్నీ వదిలేసి రాజకీయం, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయం, అంతే. ఆ ఉచ్చులో ఉంటారే బహుశా. అరే కనీసం కొంతన్నా ఉండాలి కదా. మీ రాజకీయ పార్టీ, మీ ఎజెండా వేరు, ఓకే బాగానే ఉంది. ఇండివిజువల్గా మీరు వెళ్ళి ఆ కుటుంబానికి భరోసా ఇవ్వండి. జగన్మోహన్ రెడ్డి గారు వద్దంటారా? మీ పార్టీలో అయినా అది దానయ్య కుటుంబానికి ఎట్టి పరిస్థితులు ఎవరు వెళ్ళకూడదని ఏమన్నా రాసుకున్నారా? బహుశా రాసుకుంటే కదా వాళ్ళ పరిస్థితి అంతే. బహుశా రాసుకొని ఉండవచ్చు, బయటికి చెప్పుకోలేరు కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా ఇండైరెక్ట్గా తెలియజేస్తున్నారేమో. మరి బీసీవై రామచంద్ర యాదవ్కి ఏమైంది? బీసీవై రామచంద్ర యాదవ్ పైన వైసీపీ అధికారంలో ఉండగా ఇదే పుంగనూరులో ఆయన ఇంటిపైన ఏ రకంగా దాడి జరిగింది? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు వచ్చేసి ఆ రకంగా చేశారు, ఈ రకంగా చేశారని సాచి అరిచి గోల పెట్టింది ఎవరు? ఇదే రామచంద్ర యాదవ్ కదా. మరి ఇప్పుడు ఎందుకని నోరు మూగపోయింది? ఆ దానయ్య కుటుంబం తరపున ఎందుకని మాట్లాడాలా? సామాజిక వర్గం పేరు మీద నేను పోరాడతాను, ఏదైనా చేస్తానని చెప్పేసి అనిన వ్యక్తి ఇవాళ ఎక్కడా మాట్లాడట్లా. అంటే వీళ్ళు కన్వీనియంట్గా పాలిటిక్స్ చేసుకుంటారు. ప్రజలు అర్థం చేసుకోండి. ఇక్కడ ప్రజలు గమనించవలసింది ఏంటి అంటే, ఎవరికి వాళ్ళు పార్టీలు పెట్టేసుకుంటున్నారు, ఏదో చేద్దామని కాదు. దయచేసి ఇంకా సామాజిక వర్గం కన్నా ఏదైనా చేద్దామని అనుకుంటే అది కూడా చేయరు. అరే ఒక నిరుపేద కుటుంబం, ఇంకా వాళ్ళకి కాకపోతే ఇంకెవరికి చేస్తారు? ఇంకెవరికి చేయలేరు వీళ్ళు. పాపం వాళ్ళ దగ్గర 10 రూపాయలు కూడా లేవని బాధపడతా ఉంటే ప్రతి ఒక్కరూ స్పందిస్తున్నారు. వీళ్ళ మనసు మాత్రం కరగలేదండి. రాజకీయాలు ఇక్కడ కూడా ఇక రాజకీయాలేనా? ఇక మనకి మనసు, మానవత్వం ఏం ఉండదన్నమాట. కాబట్టి వీళ్ళ రాజకీయ విధానాలు ఏ రకంగా ఉంది ఏంటి అని అంటే, ప్రజలు ఏమైపోయినా పర్వాలా, ఏ సామాజిక వర్గం వాళ్ళు లేదా ఘోరాలు నేరాలు ఎవరిని ఏం చేసినా మనకేంటి అంటే, మనం ఒక కన్వీనియంట్గా ఒక స్టాండ్ తీసుకుంటాం. ఎవరికి అంటే ఇది ఎవరికైనా నొప్పిస్తుంది, ఈ తరపున ఈ స్టాండ్ తీసుకుంటే అంటే వాళ్ళకి నొప్పి తగలకుండా ఉండాలి కాబట్టి మనం వాటి ప్రక్కకి వెళ్ళకూడదు. ఇదే ఆలోచన అన్నట్లుగా బహుశా అర్థమవుతూ ఉంది నాకు. యాక్చువల్గా ఇన్ని రోజుల తర్వాత ఈ వీడియో చేయడానికి కారణం ఇదే. ఎందుకని వీళ్ళు ఎందుకు స్పందించట్లా? ఒకవేళ ఏదైనా అనారోగ్య కారణాలు ఉన్నాయేమో ఏమో లేదని వెయిట్ చేస్తున్నా. అరే ఎన్ని రోజులు అవుతున్నా కానీ వీళ్ళు అసలు పొరపాటును కూడా వచ్చి మాట్లాడతారని మాట్లాడట్లా, పరామర్శించలా. అనిల్ కుమార్ యాదవ్ ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడకుండా ఉంటే బాగుండేదేమో. ఇప్పుడు ఆ బీసీల గురించి మాట్లాడి లేనిపోయిన తలనొప్పి తెచ్చుకున్నట్టుగా అర్థం చేసుకోవాలి. అరే బీసీల్లో 100 ఉపకులాలు ఉన్నాయి, అది కాదు కదా. సొంత సామాజిక వర్గంలో ఒక కుటుంబం రోడ్డున పడితే నోరు మెదపలేనప్పుడు ఇంకెందుకు మీరు సామాజిక వర్గాల గురించి మాట్లాడేది? ప్రజలు మీరు మాత్రం అప్రమత్తంగా ఉండండి. ఇలాంటి కన్వీనియంట్ పాలిటిక్స్ చేసేవాళ్ళని మాత్రం ఎక్కడా కూడా దగ్గరికి రానివ్వకండి. అది అర్థం చేసుకుంటే చాలు. నాట్ ఓన్లీ దీస్ పర్సన్స్, ఇంకా చాలామంది ఎవరైనా సరే, అది ఏ పార్టీ వాళ్ళైనా సరే, కులాలను అడ్డం పెట్టేసుకొని లేకపోతే ఏదేదో చెయ్యాలి అని అనుకుంటే మాత్రం దయచేసి ఎంటర్టైన్ చేయకండి. నిజంగా ప్రజాస్వామ్యంలో ప్రజాసేవ ఎవరైతే చేస్తున్నారో సామాజిక వర్గాలకు అతీతంగా, సామాజిక వర్గాలు అనేవి ఎప్పుడంటే ఒక సీట్లు ఇచ్చేటప్పుడు లేకపోతే ఒక మంత్రి పదవి ఇచ్చేటప్పుడు చూడండి, తప్పులేదు. కానీ అరే బాధ్యత కుటుంబాన్ని పరామర్శించడానికి సామాజిక వర్గంతో కూడా పనిలే, మానవత్వం ఉంటే సరిపోతుంది.
ఆ మానవత్వం కూడా ప్రదర్శించలేకపోయారు అని అంటే ఇక దీన్ని బట్టి వీళ్ళ విధానాలు ఏ రకంగా ఉన్నాయి అనేది మీరు మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.